హలో ఫ్రెండ్స్, మరొక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాను. మన డ్రీమ్ హౌస్ ప్లానింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నామండి. ఇంకా ప్లానింగ్ అంటే ఇల్లు కూడా స్టార్ట్ అయిపోయినట్టే. నేను ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నానా అని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక డ్రీమ్ అంటూ ఉంటే అది ఒక ఇల్లు మాత్రమే. ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి చిన్న బ్రేక్ అనమాట. కాదు మామా, మా ఇల్లు స్టార్ట్ అయిన కాడ నుంచి అయిపోయి ఇంట్లోకి పోయిన దాకా అన్ని వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో. ఇలాంటి ఒక రోజు వచ్చినప్పుడు మన ఇంటి ప్లానింగ్ ఇలా ఉండాలని అప్పుడప్పుడు మా వారు నేను కూర్చొని చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఒక పేపర్ పెన్ తీసుకొని మంచిగా ప్లానింగ్ చేసుకునేవాళ్ళం. సో ఆ ప్లానింగ్ అయితే మీకు వీడియో లాస్ట్లో అయితే ఇస్తాను, చూడండి. మా ఇంటి ప్లానింగ్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ ఈ అన్నను చూస్తున్నారు కదా, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట. ఇల్లు కట్టించడంలో అంటే మేస్త్రి అనమాట. చాలా ఏళ్ల నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు మన డ్రీమ్ హౌస్ కూడా కట్టబోయేది ఈ మేస్త్రినే, ఈ అన్నే. శ్రీకాంత్ వాళ్ళ అంటే మా హస్బెండ్ వాళ్ళ మావయ్య గారు, నాకైతే అన్న అవుతారు. సో మొత్తానికి ప్లానింగ్ అయితే డిజైన్ చేసేసారు. ఫ్లాట్ వచ్చేసి ఇచ్చేమో 46.5, ఇటు వచ్చేసేమో 43. 20 అడుగులు ఇంటిదా 26.5. మా వారు ఏం అడుగుతున్నారంటే, కొలతలు వేసేటప్పుడు జనరల్గా సరిగా అర్థం కాదు. అందుకని మేము ఇప్పుడు ఉంటున్న ఇంటిని బట్టి ఆ రూమ్స్ కంటే పెద్దవా చిన్నవా అని ఆ ఇంటిని బట్టి అడుగుతున్నాడు. వారం రోజుల నుండి అయితే ఈ సిద్ధాంతి గారి కోసం చూస్తున్నాం. ఫైనల్గా అయితే వచ్చాడు వారం తర్వాత. ఈయన చాలా బిజీగా ఉంటాడు. చుట్టుపక్కల ఊర్లో ఈయన చాలా బాగా చూస్తాడు అని మంచి పేరుంది. మంచిగా వాస్తు అది చూశాడు, ప్లానింగ్ అది చెప్పాడు. ఇంటి ప్లానింగ్ అయితే చూపిస్తానని చెప్పాను కదా లాస్ట్లో. సో ఇంటి ప్లానింగ్ అయితే చూసేయండి, చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇల్లు. ఇదేనండి హౌస్ ప్లానింగ్ అయితే. ఎల్ షేప్ హాలు, ఓపెన్ కిచెను, 2 బెడ్రూమ్లు, ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. ఆ బెడ్రూమ్లు ఆపోజిట్ డోర్స్ అయితే వస్తాయి. బయట వచ్చేసి కామన్ వాష్రూము, ఆపోజిట్లో ఇంకా పక్కన ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ప్లానింగ్ చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదండి వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరీ ముఖ్యంగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇలాంటి మంచి వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.